మొత్తం పెయింట్ అయిన దానికి పెయింట్ వచ్చేసి 8500 అయింది. ఈ రెండు కలిపి 6500 అయింది నాన్ పెయింటెడ్. ఇక్కడ ఏదో ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి మన దగ్గర RC 390 ఉంది, మోడిఫైడ్ వర్షన్. నెక్స్ట్ లెవెల్ ఉంది బండి, హాట్గా ఎండ్ కూడా అట్లే ఉందన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, లెట్స్ గో. సో గైస్, బండి చూస్తున్నారు కదా, బండి ఎట్లుందో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఈ కలర్ థీమ్, ఈ స్టిక్కర్స్ అంతా ఎట్లున్నాయో బండి పైన అది కమెంట్ చేయండి. సో వైట్ కలర్ అనమాట బండి అయితే వైట్. అండ్ దాని తర్వాత మొత్తం దానిపైన ర్యాప్ చేపిస్తున్నారు. ఆ థీమ్, ఆ స్టిక్కర్స్, అది ఏదైతే ఉందో సో మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది బండి. అండ్ టైర్స్ వచ్చేసి టైర్స్ స్టాకే. ఇది ముందర వచ్చేసి 110mm ఉంది, బ్యాక్ వచ్చేసి 150mm. యాజ్ యూజువల్ నార్మల్గా 390s వస్తాయి కదా, సో అట్లే ఉందన్నమాట. సో వైజర్ వచ్చేసి 2 తీసుకున్నాడు. 2 కలర్స్ ఉంటాయి దీంట్లో, బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి. సో ఇప్పుడు బ్లాక్ ఉంది, వైట్ కూడా ఉందన్నమాట. ఇంటి దగ్గర ఉందంట. 3600 3500 అయిందంట. అండ్ X2 కిట్ అంటారు దీన్ని. కిట్ అంటే ఇది మీకు సైడ్ ప్యానల్స్, వెనకాల సీట్ కౌలు మొత్తం సెట్ అయ్యేసి ఒక సెట్ అనమాట అది. సో అట్లా అది రెండు కలిపి 6500 అయింది నాన్ పెయింటెడ్. అండ్ స్టిక్కర్స్ ఏదైతే పైన స్టిక్కరింగ్ అయిందో బండి, అది మొత్తం కలిపి 8500 అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఫైబర్ వస్తుంది అనమాట, ఇది పెయింట్ రాదు, ఫైబర్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే, సో మీరు లోపల చూస్తున్నారు కదా, సో ఇటు చూస్తున్నారు కదా, సో ఇట్లా వస్తుంది ఫైబర్ దీంట్లో. సో ఫైబర్ అయితే ఇట్లా వస్తుంది. సో మొత్తం పెయింట్ అయిన దానికి పెయింట్ వచ్చేసి 8500 అయింది. అండ్ దీనిపైన మొత్తం బండి ర్యాప్ అయింది కదా, చూస్తున్నారు కదా, స్టిక్కర్ అంతా అయింది కదా. సో ఈ స్టిక్కర్ మొత్తం కలిపి 8500 అయింది. యాక్చువల్లీ ఏమైందంటే, ఈ ఎండ్ ఉంది కదా, ఈ ఎండకి ఫోన్ హీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడే అన్లాక్ అయింది చూడండి, ఫోన్ హీట్ అయిపోయేసి అసలు ఆనే కాలేదు. ఇంకా మన కెమెరాతో అయితే ఇంకా మనం వీడియో ఇస్తున్నాం. సో ఇంకా ఫటాఫట్ వచ్చేసి ఇంకా వెళ్ళేసి మోటో బ్లాగింగ్ వ్యూలో అయితే మీకు కలుస్తాను. పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. అండ్ బండి నడుపుతాం గైస్, మనం బండి నడిపి చూసినామంటే మనకు అర్థమవుతుంది కదా, సో ఎట్లుంది ఏముంది పరిస్థితి అనేసి. సో బండి నడుపుతాము. ఒకసారి X2 కిట్ ఒకసారి బండి పైన వేస్తే ఆ బండి ఏమైనా వైడ్గా అనిపిస్తుందా లేదంటే ఇంకా ఇప్పుడు వెనకాల ఈ సీట్ కౌల్ మొత్తం ఇది మార్చినారు కదా, ఈ సీట్ చూడండి, సీట్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ ఒక చిన్న స్పాంజ్ మార్ ఫిట్ చేసినారు ఇది. సో ఇది ఒకసారి తోలు చూస్తాం మనము ఎట్లుంటుంది ఏమనేసి, మనకు అర్థమవుతుంది దీంతో. అంటే మనం లాంగ్ ఏమన్నా ఇప్పుడు ఈ బాడీ కిట్ వేసుకొని బయట ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందా లేదా అనేసి. సో గైస్, ఇంకో విషయం ఏం తెలుసా, మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ లో చూసింటే ఒక RN5 మోడిఫైడ్ అని చెప్పి పెట్టిన, వన్ అండ్ ఓన్లీ నా ఆంధ్ర అనేసి, మొత్తం బ్లడ్ గా ఉండి వైట్ కలర్ RN5 పైన. సో ఆ థీమ్తో చేసినాడు, నెక్స్ట్ లెవెల్ ఉండింది అది కూడా. అది ఆ బండి కూడా ఉంది ఇంకా. అండ్ ఇంకా ఈ 390 కూడా తీసుకొని 390 కూడా మాడిఫై చేపిస్తున్నాడు, నెక్స్ట్ లెవెల్. ఐ రియలీ అప్రిషియేట్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ ద మోడిఫికేషన్ నిజంగా. ఎందుకంటే ఇట్లా ఫస్ట్ ఒక RN5 చేసి మళ్ళీ 390 చేసి, సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఊరికి చిన్న విషయం ఏం కాదు. సో దీనికి కూడా చాలా ఖర్చు అయింది. చెప్పినా కదా, జస్ట్ బాడీ కిట్, ఆ పార్ట్స్, ఆ పెయింట్ మొత్తం మీకు ఒక 30,000 వరకు వచ్చింది. ఇంకా మళ్ళా ఎక్స్ట్రా ఇంజిన్ పనులు, అవి ఇవి చిన్న పనులు ఉన్నాయి కదా, సో అది కూడా చేపిస్తున్నాడు. ఇంకా దీంట్లో కొన్ని చేపియాల్సి కూడా ఉన్నాయి, అది కూడా చేపిస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి ఆన్ ప్రోగ్రెస్ లో ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ నేను ఇంకా వీడియో చేయాలని చెప్పి బండి తీసుకుని వచ్చిన. సో చెప్తాను కదా, సో ఇప్పుడు డీటెయిలింగ్ చూడండి. నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇట్లా చూసినట్లయితే మీరు ఇక్కడంతా స్టిక్కర్ ఏదైతే ఉందో, ఇది స్టిక్కర్ చేసి మళ్ళీ దీనిపైన క్లియర్ కోట్ చేసినారనమాట. నార్మల్ గా ఇది స్టిక్కర్ అట్లే పెట్టలేదు, ఈ స్టిక్కర్ చేసి దీనిపైన క్లియర్ కోట్ కొడతారు. నార్మల్ గా స్ప్రే ఉంది కదా, సో అట్లా క్లియర్ కోట్ కొడితే ఇదేమవుతుందంటే స్టిక్కర్ మళ్ళీ రాకుండా, ఎవరు ఏం పీకకుండా, సో అట్లా ఉంటుంది అనమాట. సో కొంచెం డెడికేషన్ తో నీట్ గా చేయాలని చెప్పి చేసినాడు. బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. సో మీది ఈ పక్క కూడా చూడండి, ఈ పక్క చూసినారంటే కూడా వాడిని ఇగ్నోర్ చేయండి. సో ఈ పక్క చూసినారంటే కూడా నెక్స్ట్ లెవెల్, సేమ్ థీమే ఈ పక్క ఆ పక్క అంతా. అండ్ ఇంకా ట్యాంక్ దగ్గర అయితే మనం చూసినట్లయితే, సో రేస్ డెమో ఉంది. అండ్ ఇంకా లోపల నుంచి అయితే సేమ్ గైస్, మొత్తం ఇక్కడ ఈ పార్ట్స్ వస్తాయి కదా, ఇక్కడ ప్యానల్స్ అంతా, ఈ ప్యానల్స్ అంతా తీయేసినారు. అండ్ ఇక్కడ ఏదో ఉంది. ఓకే, సో ఇంకా వెనకాల నుంచి సో ఇట్లుందనమాట ప్రొఫైల్. వెనకాల నుంచి ఎట్లుందో ఒకసారి కమెంట్ చేయండి. వెనకాల నెంబర్ ప్లేట్ లేదు, ఎక్కడ బయట వెళ్ళేటప్పుడు అయితే వేసుకుంటాను అనమాట. సో ఇంకా మన ఫటాఫట్ వచ్చేసి మోటో బ్లాగింగ్ వీలు అయితే వచ్చేస్తాం, బండి నడుపుతాం, ఎట్లుంది ఏమని చూపిస్తాను. అండ్ ఇంకా ఈ X2 కిట్, యాక్చువల్లీ X3 కిట్ కూడా వస్తుంది. X2 కిట్ వేసినారు కదా, సో దీంతో ఏమన్నా మనకు బండి ఏమన్నా వైడ్గా అనిపిస్తుందా లేదంటే బల్కీగా అనిపిస్తుందా తోలేటప్పుడు, అది ఒకసారి చెప్తాను. అండ్ ఇంకో విషయము, ఇప్పుడు ఈ సీటింగ్
ఇది పోస్టర్ చూసినారంటే ఇది సీట్ చూడండి మీరు, సీటింగ్ పోస్టర్ అయితే సేమ్గా ఉంటుంది దీనివల్ల, కానీ చాలా హార్డ్ అంటే చాలా హార్డ్గా ఉంది. మనం ఒకసారి చూస్తాము ఎట్లుంటుంది ఏమనేసి, ఎందుకంటే మనం ఎక్కడన్నా లాంగ్ ట్రావెల్ చేయాలంటే అది కొంచెం కష్టం అయిపోతుంది ఇలాంటి సీట్ పెట్టుకొని తోలాలంటే. నార్మల్గా చాలా మంది కుషన్స్ వేసుకుంటారు, కొంచెం సాఫ్ట్గా ఉండాలా, ఎక్కువ లెంత్ పోతాం కదా. సో నార్మల్గా 100-200 కిలోమీటర్స్ కూర్చొనే తోలాలంటే ఒక స్ట్రెచ్లో కష్టమైపోతుంది ఇలాంటి సీట్స్ ఉంటాయి. సో మనం ఒకసారి చూస్తాం ఎట్లుంటుంది ఏమనేసి. చూస్తున్నారు కదా, ఇది మన డామినార్ అనమాట, మన డామ్. సో వీడైతే ఇక్కడ ఉన్నాడు అండ్ నా తమ్ముడు అయితే తీసుకుని వచ్చినాడు దీన్ని. సో కొంచెం బాగుంటుంది, ఇంకా ఫొటోస్ తీసుకుంటాము, రీల్స్ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే పెట్టినాను. బండి కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి కదా. సో అట్లని చెప్పేసి బండి ఎట్లుందో మీరు ఒకసారి కమెంట్ చేయండి. అండ్ యా, మనం ఫటాఫట్ వచ్చేసి ఇంకా బండి ఎత్తుతాం. లెట్స్ గో. ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తుంది కదా దీంట్లో. నాకు ఎట్లంటే టూరర్ బైక్స్ కన్నా నేకెడ్ బైక్ కన్నా ఇలాంటి స్పోర్ట్స్ వర్షన్ అంటే చాలా ఇష్టం నాకు, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకి ఇదే అలవాటు. అండ్ మన హైట్కి యాక్చువల్గా చెప్పాలంటే హైట్ అని కూడా కాదు, డామినార్ కూడా బాగానే ఉంది నా హైట్కి, కానీ అది టూరర్. అది ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ చేంజ్ ఇట్ ఆర్ నాట్. కానీ నాకైతే RC 390 తీసుకోవాలని చెప్పేసి చాలా అంటే చాలా ఆశ ఉంది. అండ్ ఇంకో విషయం ఏమంటే, నేను ఒక క్లీన్ బండిని అయితే వెతుకుతాను. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎప్పటి నుంచో 390 తీసుకోవాలని చెప్పేసి, ఏదైనా మంచిగా క్లీన్గా ఉండే బండి తీసుకుంటామని చెప్పేసి వెతుకుతాను. కానీ నాకు 390 BS3 క్లీన్గా ఉండే బైక్స్ అయితే దొరకలేదు. BS4 BS6 అయితే ఉన్నాయి, కానీ నాకు BS4 BS6 కన్నా నాకు 390 BS3 ఉంది కదా, సో వైట్ కలర్ అదే కావాలా. అండ్ దాని మోడ్స్ అదంతా ఏం వద్దు కాదు నాకు మోడ్స్ అంతా లేకుండా నార్మల్గా ఉందంటే అప్పుడు మనం కావాలంటే ఎక్స్ట్రా మనకి నచ్చినట్లు మనం పెట్టుకోవచ్చు. సో ఏదన్నా ఉంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో, ఏదైనా బండి అవైలబుల్లో ఉంటే. ఐ మీన్ నాకు ఎట్లా ఉండాలంటే క్లీన్గా ఉండాలి బండి, సో ఏ ప్రాబ్లం లేకుండా. ఇంజిన్ ప్రాబ్లం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, మళ్ళీ బయట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మనం చేసుకుంటాము. ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటే సో ఐ కెన్ గెట్ ఇట్. ఇంకా ఈ బండి అయితే నాకు ఎట్లుందంటే, జెన్యున్గా చెప్పాలంటే ఈ బండిలో కొన్ని సౌండ్లు ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయో తెలియదు. సో మేబీ బికాస్ ఆఫ్ చైన్ వల్ల కొంచెం డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి దీంట్లో. అండ్ నేను ఎక్కువ స్పీడ్గా నడపాలని చెప్పి కూడా అనుకోవడం లేదు, ఎందుకంటే వెనకాల టైర్ బాగాలేదు. వెనకాల వచ్చేసి 180 190 వేస్తానన్నాడు మోహిత్ బైక్ ఇది యాక్చువల్గా. సో అలా అనేసి ఇంకా నేను వెనకాల టైర్ కూడా మార్చలేదు వాళ్ళు, నేను కూడా గమ్మునుండిపోయినా సర్లే అనేసి టైర్ గురించి మాట్లాడలేదు. నేను కూడా ఏమనుకున్నానంటే, సరే నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఈ బైక్ అయితే రెడీ అయిపోయింటుంది అనుకున్నా, కానీ టేకింగ్ ఏ లాంగ్ టైం, చాలా అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాను ఇది రెడీ అయ్యేకి. కానీ పర్లేదు, ఏదైతే మెల్లిగా రెడీ అవుతుందో అదే అనమాట లాస్ట్ వరకు నిలబడేది. సో అట్లా అని చెప్పేసి ఉన్నాము. సో మీటర్ ఎర్రర్స్ కొన్ని ఉన్నాయి, సో గేర్ ఇండికేషన్ చూపించడం లేదు. అండ్ వెనకాల ఇండికేటర్స్ నెంబర్ ప్లేట్ అంతా ఫిట్ చేయాలని చెప్పినా కదా. వర్క్ అయితే ఆన్ ప్రాసెస్లో ఉంది, ఇది మొత్తం అయిపోయిందంటే అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ చూసినారంటే ఇక్కడ ప్యానల్స్ లేవు ఇవి. యాక్చువల్గా నార్మల్గా ఇవన్నీ వస్తాయి కదా, ప్యానల్స్ ఏం లేవు దీంట్లో. అండ్ కొంచెం ఎంటీగా అనిపిస్తుంది. మన ఆడియో ఇట్లా మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు ఆడియో కరెక్ట్గా రావడం లేదని చెప్పి కమెంట్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. అండ్ నేను ఆ మైక్ కూడా ఆర్డర్ పెట్టినాను, అది డిలే అవుతుంది, ఒకసారి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే, ఉన్నప్పుడు ఆర్డర్ పెడితే లాస్ట్ టైం పెట్టినాను, అది క్యాన్సిల్ అయిపోయింది, ఐ డోంట్ నో వై. ఇంకోసారి మళ్ళీ పెట్టినాను ఇప్పుడు. సో ఆ మైక్ వచ్చేసిందంటే ప్రాబ్లం ఏముండదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను SMK వాడతాను హెల్మెట్, ఎందుకంటే దీనికి మౌంట్ సెటప్ అంతా ఆల్రెడీ మొత్తం కరెక్ట్గా ఉంది కాబట్టి SMK వాడతాను. యాక్సార్ అయితే చూపిస్తున్నా కదా ఒక షార్ట్స్లో, ముందు షార్ట్స్లో వెళ్ళి చూస్తున్నారంటే మీకు అర్థమవుతుంది. యాక్సార్ అయితే మనకి గిఫ్ట్కి ఇస్తున్నారు మన ఫ్రెండ్స్. సో యాక్సార్ మొత్తం సెటప్ చేయాలా, అది నేను వాడుకుంటాను. ఇంకా SMK నా తమ్ముడికి ఇచ్చేస్తాను. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ హెల్మెట్ వాడితే నా హెల్మెట్ దారిపోయినాడు వాడికి ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి నేను ఇది వాడతాను. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు యాక్సార్ ఉంది కాబట్టి ఫైన్. లాస్ట్ వీడియోలో 20K శాలరీతో 400cc బైక్ తీసుకోవచ్చా అని చెప్పి వీడియో వేస్తున్నాను కదా, చాలామంది నిజంగా చెప్తాను గైస్, చాలా బాగా కమెంట్ చేశారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది.
కమెంట్స్ చూసి, అండ్ ఐ వాజ్ రిప్లైయింగ్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు అట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ నేను నా బ్రదర్స్ లాగా, నా అన్న తమ్ముళ్ళ లాగా నేను కూడా భావించి నేను కూడా అట్లా రిప్లై చేస్తాను. నాకైతే చాలా బాగా ఉంది. సో మీరు కూడా ఇప్పుడు ఈ బండిని కూడా ఎట్లుందో చూసినారు కదా, బండి చూస్తున్నారు కదా. సో బండి ఎట్లుందో కమెంట్ చేయండి. అండ్ మనం RD390 మనం తీసుకుంటామా వద్దా, లేదంటే వేరే బైక్ ఏదైనా అప్గ్రేడ్ అవుతామా ఇంకొంచెం పెద్ద బైక్కి అని చెప్పేసి అది మీరు చెప్పండి. ఫోటో మీరు తమ్ముడే చూసింటారు. ఈ బండి మనకి ఎట్లా సెట్ అయింది అని చెప్పేసి అది మీరు ఒకసారి చూసి చెప్పినారంటే నాకు కూడా అర్థమవుతుంది ఎట్లా ఏమి, అండ్ మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు కూడా అర్థమవుతుంది కదా. సో అదే అనమాట విషయం. సో ఫర్ ద లాస్ట్ టైం ఒకసారి ఫుల్ చేస్తాం మనం బండి, ఒకసారి బండి ఫుల్ చేసి చూపిస్తాను ఎట్లుంటుంది అని. బండి మంది కాదు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. అదే మన R15 మన డామినార్ ఉందంటే రచ్చే. వెళ్తానండి ముందర స్పీడ్ బ్రేకర్స్ ఇవి ఉండడం వల్ల అసలు నడపాలంటేనే కష్టం. మదనపల్లిలో ఉన్నాను గైస్ నేనైతే ఇప్పుడు. అండ్ ట్రాఫిక్ చూసినారంటే మీకు అర్థమవుతుంది ఎట్లా ఏం పరిస్థితి అనేది. స్కూల్ టైమింగ్స్ ఇవన్నీ. సో అందుకే స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు బా ఫుల్ ట్రాఫిక్. ఇంకా మనమైతే ఫటాఫట్ ఇంటికి వెళ్ళిపోతాం. సో వీడియో అంతే చూసారు కదా. మీకు బండి ఎట్లా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఈ మోడల్స్ ఎట్లా ఉన్నాయో కమెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ మళ్ళీ బాయ్.